నిజం చెప్తున్నా, మిమ్మల్ని అక్క అని పిలిచినందుకు ఇవాళ గర్వపడుతున్నాను. ముక్కు మొహం తెలియని అమ్మాయి కోసం మీ జాబును కూడా వదులుకోవడానికి సిద్ధపడ్డారు. న్యాయం కోసం ప్రాణమైన ఇస్తామని డ్యూటీలో జాయిన్ అవ్వక ముందు ప్రమాణం చేస్తారు. కానీ దాన్ని నిలబెట్టుకుంటుంది మాత్రం మీరే అక్క మేడం. మీ అండర్లో నేను ట్రైన్ అవుతున్నందుకు నేను చాలా గర్వపడుతున్నాను మేడం. మీలో ఒక 10% ఆఫీసర్ అవ్వగలిగినా నేను వేసుకున్న యూనిఫామ్ కి న్యాయం చేసిందని అవుతాను. అందరూ ఏం చేయకపోవడం వల్ల నేను చేస్తుంది గొప్ప విషయంగా ఉంది సింధు. కానీ నేను ఒక బాధ్యత గల పోలీస్ ఆఫీసర్గా ఏం చేయాలో అది చేస్తున్నాను. సరే, అందరూ అలసిపోయి ఉంటారు, వెళ్ళి రెస్ట్ తీసుకుని రేపు పొద్దున్నే వచ్చేయండి. ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేయాలి. ఓకే సార్. అబ్బబ్బబ్బా, ఇంకెంతసేపు వెయిట్ చేయాలి? పాములిచ్చేవాణ్ణి డైరెక్ట్ గా ఇంటి ముందుకే రమ్మని చెప్పొచ్చు కదా. ఇంటి ముందుకే రమ్మని చెప్తే చాలా, లేకపోతే డైరెక్ట్ గా ఇంట్లోకి పిలిచి హాల్లో నాన్నతో కూర్చోబెట్టి డిస్కస్ చేస్తామా ఏంటి? ఏంటి జోకా? అస్సలు నవ్వు రాలేదు. నువ్వు ఉంటే అది గొడవ సీను, హారర్ సీన్ అవుతుంది గాని కామెడీ సీన్ ఎలా అవుతుంది నిష్క? కేదార్, ఎందుకు ఊరికే నిష్క నేర్పిస్తావు? వాడితే ఎందుకు నిషి, వదిలే. ఇక్కడికే రమ్మని చెప్పావా? చెప్పానక్క, ఈ ఇంటి లొకేషనే పంపించాను. బయలుదేరినప్పుడు కాల్ చేశారు, వచ్చేస్తూ ఉంటారు. అమ్మా అమ్మా దేవుడా, వయసు అయిపోయింది. ఇంకా ఎక్కువ పరిగెడితే ఉండి ఆగిపోయేలా ఉంది. ఇంటి నుంచి బానే దూరంగా వచ్చేసా. అదే ఆటో అనుకుంటా. ఆపు ఆపు. కిరాయి ఆటో అనుకుంటుంది. ఆ పక్క నుంచి పోని. అటు అటు బాబు, ఆటో ఆపు. అబ్బా అబ్బా, అమ్మా, చచ్చేదానికి నా ఆటోని దొరికిందా? ఇది కిరాయి ఆటో కాదు. నాకు తెలుసు, నువ్వు పాములు పట్టేవాడివే కదా. అవును. ఆ విషయం నీకెలా తెలుసు? ఇప్పుడు నువ్వు ఆ వజ్రపాటి ఇంటికి వెళ్తున్నావని కూడా నాకు తెలుసు. ఇన్ని తెలుసునా మీకు? అక్కడ నా కోసం వెయిట్ చేస్తుంటారని తెలియదా? లేట్ అయితే బేరం పోతుంది. జరగమ్మా. ఆగు. వాళ్ళు ఇస్తానన్న దానికంటే 10 రెట్లు నీకు ఎక్స్ట్రా ఇస్తాను. 10 రెట్ల హ్మ్. అంటే వాళ్ళకి పాము ఇవ్వకుండా వెనకెళ్ళిపోవాలి, అంతే కదా? కాదు, వాళ్ళకి నువ్వు కూరలేని పాములు కాకుండా కూరలున్న విషం పాములు ఇవ్వాలి. ఏంటమ్మా, కూరలున్న పాము ఇవ్వాలా? ఆ పాము గాని కాటేస్తే మనిషి చచ్చిపోతాడమ్మా. అయినా మీరెవరు? ఆహాహా, మీ చేతులతో మీరే యువరాజుని చంపాలని పాముని లోపలికి పంపించారు. ఆహా, సుధాకర్కి కాళ్లు తెప్పించడానికి చేసిన ఈ పని వల్ల మీ కుటుంబమే సర్వనాశనమైపోతుంది. యువరాజ్ చావడం, ఆ కేసులో జగదాత్రి కేదార్లు అరెస్ట్ అవడం, ఈ ఇల్లు 3 ముక్కలవడం అన్నీ తెలియకుండానే జరిగిపోతాయి. అప్పుడు నేను మనశ్శాంతిగా ఈ ఇంట్లోంచి వెళ్లిపోతాను.
నా దగ్గరే ఉన్నాయి. నాన్న చూస్తున్నారా? ఆ, లేదు, మావయ్య నీ వైపు చూడటం లేదు. యువరాజ్, ఏ పాములోనూ విషయం లేదు. నువ్వేం టెన్షన్ పడుకో. మావయ్య గారు వాటిని చూసేలా ఏమైనా చెయ్యాలి వదినా. పోనీ నేను వెళ్ళి యువరాజ్ రూమ్ ముందు నిల్చొని గట్టిగా మావయ్య అని పిలిచొచ్చేనా? పిలిచింది నువ్వే అని పెదనానికి తెలిసిపోతుంది. నువ్వు పిలిచింది ఆయనకి వినిపించింది అంటే ఆయన పిలిచింది కూడా నీకు వినిపిస్తుందని అన్నయ్యని కాపాడటానికి లేవకుండా నిన్ను పిలుస్తూ ఉంటారు. కరెక్ట్ బావా, ఇంకేదో చేయాలి. మావయ్య ఏమో కానీ అత్తయ్య వస్తున్నారు. ఇప్పుడు కానీ యువరాజ్ చుట్టూ పాముల్ని చూస్తే ఆవిడ అరుస్తుంది. వైజయంతి గొంతులా ఉంది.